ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. ఈ నెల 17న చేపట్టిన మహాజన పాదయాత్ర మహబూబ్ నగర్ కు చేరుకుంది. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ పోలీస్ అధికారుల సంఘం నేతలు. జీవో 54 ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని అర్హతలున్న దాదాపు 45 మంది అధికారులకు పోస్టింగ్లో వివక్షత చూపించారని ఆరోపించారు. విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లోని జ్యోతినగర్లో ఎస్సీ బాలికల హాస్టల్ను ప్రారంభించారు కమలాకర్. విద్యార్థుల సంక్షేమం కోసం సర్కార్ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు ఎమ్మెల్యే గంగుల. కరీంనగర్లో ప్రేమ జంటపై దాడి చేసి ప్రియుడిని హత్య చేసిన కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో 14 మందిపై ఆరోపణలుండగా అందులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పెళ్లి చేసుకునేందుకు వెళ్లిన ప్రేమికులపై దాడి చేశారు దుండగులు. వరంగల్ అర్బన్ లో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. భద్రకాళి రోడ్డులోని కాలనీలో తనిఖీలు చేశారు. డాక్యుమెంట్స్ లేని 11 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలు అమ్ముతున్న కిరాణా షాప్ ను సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్ కు ప్రజలు సహకరించాలన్నారు పోలీసులు.